పార్వతి అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు. పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు. అతను తపస్సు చేసి 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 నా కోసం అలమటించాడు. నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను. పులక ఏం కావాలని అడిగాను. ఆయన పేరు పులకుడు, ఆ దైత్యుడి పేరు. పులక నీకేం కావాలని అడిగాను. ఆయన అన్నాడు, ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి. అటువంటి సుగంధము నా శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించన్నాడు. అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగు పిల్లిగా మార్చాను. అది మొదటి పునుగు పిల్లి సృష్టిలో. ఆ పునుగు పిల్లి శరీరంలోంచి పునుగు వస్తుంది. ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తారు. అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పులకుణ్ణి పునుగు పిల్లిగా మార్చారు. పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు. కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకు ఇప్పించండి అన్నారు. నేను పులకుణ్ణి పిలిచాను. పులకా నీ శరీరం వదిలిపెట్టేసేయి, దేవతాకాంతలు నీ వెంట పడుతున్నారట, దేవతలు బాధపడుతున్నారన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలాగే వదిలిపెట్టేస్తాను నా శరీరం, కానీ ఒక వరం ఇవ్వండి. నా వంశంలో పుట్టేవన్నీ పునుగు పిల్లులు అవ్వాలి. సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పునుగు మీకు చేరాలి. అది మీరు అలదుకున్నప్పుడు మీ యందు శృంగార భావన కలగాలి. మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి. వాళ్ళ కోరికలు ఈడేర్చాలి. నన్ను అనుగ్రహించమని అడిగాడు. అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పునుగు పిల్లులు ఇప్పుడున్నాయి. ఆ పులకుడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పునుగు నాకు అలదాడు. ఆ పునుగు వాసన ఇది పార్వతి, అందుకునంత సుగంధభరితంగా ఉన్నాను ఇక్కడ నేను అన్నాడు. అంటే పార్వతీదేవంది, తత్వతః మీది చాలా గొప్ప రూపం. మీరు పైకి చూడడానికి ఏమిటి అలా వేసుకుంటాడాయన అనిపిస్తుంది, కానీ పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడిదాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆయన మెడలో పెద్ద పావుని వేసుకుంటాడు, ఓ కపాలమాల వేసుకుంటాడు, ఏదో ఒళ్ళంతా శవ విభూతి అలదుకుంటాడు. అదంతా తత్వతః చాలా చాలా గొప్ప విషయాలు. అవన్నీ ఏవో పనికిమాలిన విషయాలని మీరు అనుకోకూడదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు పునుకులమాల వేసుకుంటాడు అంటే చేతకానివాడై కాదు. బ్రహ్మగారి పుర్రె పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసిన వాడు ఆయన పుర్రె కూడా పడిపోవడమా అని ఓ తడపకి గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. అలాంటి పుర్రెలమాల అంత పెద్దదైంది అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలియచేస్తుంది అంతే తప్ప ఆయన ఏదో చేతకానివాడై వేసుకున్నాడని అనుకోకూడదు. అటువంటి గొప్ప స్వరూపము మీదైనా అమ్మ బాబోయ్ ఆయన పావులు వేసుకుంటారు, ఆయన శివ విభూతి రాసుకుంటారు అని లోకంలో పేరు. కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమమంగళ స్వరూపంతో ఉండాలి. ఎంత పరమమంగళ స్వరూపం! లింగ పురాణంలో చెప్తారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది. అంత మంగళప్రదుడమైనటువంటి స్వరూపంతో ఉండాలి. నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి. సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో, ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి. వాళ్లకున్నటువంటి దురితములన్నీ పోవాలి. పరమమంగళ స్వరూపంతో వెలియాలి. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్ర వసంచాధ నానాభూషణ భూషితం అని ఆయన సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధత్తు స్మనుచామరే అని వ్యాస భగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక అతిమంగళ స్వరూపం అంటారు దాన్ని. అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది.
అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి. కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం. ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుండకూడదు, అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు. కాబట్టి సర్వావయవ సుందరం. దానితో పాటుగా విచిత్ర వసనంచాధ. ఆ గజాసురుడికి మాటిచ్చాడని ఏనుగు తోలు కట్టుకుంటాడు. ఇక్కడ నువ్వు ఏనుగు తోలు కట్టుకోకూడదు, చీనాంబరములు మంచి పట్టుపుట్టాన్ని కట్టుకోవాలి. విచిత్ర వసనంచాధ నానాభూషణ భూషితం. అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి. దానితో పాటుగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం. అతి ప్రసన్నమైనటువంటి స్వరూపంతో ఉండాలి. ఎవరైనా వచ్చి నీ కాళ్ళ మీద పడిపోవచ్చు, అంత ప్రసన్నుడవై ఉండాలి, అంత సులభుడవై ఉండాలి. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం. మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నీలో నువ్వు రమిస్తూ కన్నులు మూసుకుని అరమోడ్పు కన్నులతో ఉండకూడదు, కన్నులు తెరిచి నవ్వుతూ ఉండాలి. సుహాసంచ మనోహరం. చూడగానే అవతల వారి మనస్సు హరింపబడాలి. సుహాసంచ మనోహరం. గౌరాభం. తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి. జ్యుతి సంయుక్తం. నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి. గౌరాభం జ్యుతి సంయుక్తం. చంద్రరేఖా విభూషితం. తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడవై ఉండాలి. సూర్యేణ చిత్రితం మూర్తిని. సూర్యుడు నీ తల మీద గుడుగై ఉండాలి. చంద్రదండ విరాజితం. చంద్రుడు దానికి దండమై ఉండాలి, కర్రై ఉండాలి. గంగా చ యమునా చైవ విధర్తుస్మనుచామరే. గంగా యమున రెండు పక్కలా నిలబడి నీకు చామరం వేస్తూ ఉండాలి. అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనపడ్డావు. మళ్ళీ అంత గొప్ప మంగళ స్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి. నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పునుగు పిల్లిగా మారినప్పుడు నీకు అలదినటువంటి ఆ పునుగున్నదే, ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది. కాబట్టి అరుణాచలంలో నువ్వు అంత పరమమంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది. అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి. అందరూ ఆ కొండ ఎక్కుతారు, కొండ మీద తిరుగుతారు, కొండ మీద సంతోషంగా గడుపుతారు, ప్రదక్షిణం చేస్తారు. అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం. ఆ అగ్నిస్వరూపమే పావకి అని పేరు సుబ్రహ్మణ్యుడికి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. శివ శివ. శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరి అయినటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుకి ఆలవాలమైన క్షేత్రం కాబట్టే సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ వెలిశారు, అక్కడే ఉన్నారు చాలా కాలం. కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా. నేను మీతో అరుణగిరినాథర్ జీవితం గురించి ప్రస్తావన చేశాను. అరుణగిరినాథర్ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే, నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే, ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి, ఇక నీకు కళ్ళు కనపడవు, అందుకని వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించన్నాడు. సరే, ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు, అరుణాచలేశ్వర దేవాలయంలోకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణగిరినాథర్ స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు. ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయాయి. కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరినాథర్కి బాధ కలిగి, అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు కళ్ళిమ్మని. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి కళ్ళిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా ఈ కథ జరిగినటువంటిది, ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు. తిరు కంబత్తి నాయలార్ దేవాలయము అని పిలుస్తారు దాన్ని. ప్రౌఢదేవరాయల వారికి తన దర్శనమిచ్చి కళ్ళు పోతే మళ్ళీ
కళ్ళిచ్చినటువంటి క్షేత్రం కాబట్టి. అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమమంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసినటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో మీతో నేను భళ్ళాల మహారాజు గారికి పరమేశ్వరుడు ఎంత అనుగ్రహాన్ని కురిపించాడో మనవి చేశాను. ఆ తరువాతి కాలంలో, ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనగా చెప్తారు పెద్దలు. ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలు ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరువణ్ణామలై అంటారు అరుణాచలాన్ని. తిరువణ్ణామలైలో ఒక పెళ్లికి వెళ్లడం కోసమని రైల్వే స్టేషన్ లో దిగింది. బాగా చీకటి పడిపోయింది అప్పటికే రాత్రి. ఆమె ఒక జట్కా మాట్లాడుకుని ఆ చిరునామా చెప్పి నన్ను నా ఇంటికి తీసుకెళ్లమని అడిగింది. ఆ జట్కా బండివాడు ఈమె ఎక్కినటువంటి బండిని అరుణాచలం అరణ్యం ఆ కొండ మొదట్లోకి తీసుకుపోతున్నాడు. ఆవిడికి అర్థమైంది నన్ను దోచుకోవడానికి తీసుకెళ్తున్నాడని. ఆమె గట్టిగా అరిచింది, ఎక్కడికి తీసుకెళ్తున్నాను, నోరు మొయ్యి, నోరెత్తే చంపేస్తానన్నాడు. ఆమెకి చేసేదేమీ లేక భయపడిపోయి నిశ్శబ్దంగా కూర్చుని ఆ చీకట్లో తనని రక్షించే వాళ్ళు లేరని ఆ పొదల్లో చెట్ల మధ్య నుంచి జట్కా వెళ్ళిపోతుంటే ఆమె అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని మనసులో స్మరించింది. అకస్మాత్తుగా అక్కడికి 4 పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. మేము ఇక్కడ బీట్ తిరుగుతున్నాం, ఈ జట్కా ఈ లోపలికి ఎందుకు వచ్చింది, ఇంత లోపలికి అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చామని అడిగారు. వాడు భయపడిపోయాడు. ఆవిడ్ని విడిపించారు, తీసుకెళ్లారు, పెళ్లి ఇంట్లో దింపేశారు. ఆవిడ్ని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ ఆ పోలీసులు నెంబర్లు అడిగింది. నెంబర్లు అడిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి అయిపోయిన తర్వాత నేను అంత కష్టంలో ఉంటే నా ఒంటి మీద అన్ని నగలున్నా వాళ్ళు నన్ను సురక్షితంగా చేర్చేశారు. కాబట్టి ఆ 4 పోలీసులకి మీరు ఏదైనా క్యాష్ అవార్డు ఇవ్వవలసింది అని ఆ పోలీస్ నెంబర్స్ ఇస్తూ ఆవిడ కొంత పైకాన్ని కూడా ప్రభుత్వానికి పంపితే అసలు తమిళనాడు గవర్నమెంట్ సర్వీస్ లో ఆ నెంబర్లతో ఉన్న పోలీసులు లేరు అని తెలిసింది. అరుణాచలేశ్వరుడే ఆ తల్లిని ఆ రూపంతో ఆదుకున్నాడు. కాబట్టి ఆనాడు ఈనాడు అని కాదు, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అన్న నామము అంత గొప్ప నామము. ఆ క్షేత్రం పేరెత్తిన, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క పేరు స్మరించిన ఉత్తర క్షణంలో ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అక్కడ ఉన్న తల్లి అపితకుచాంబ. అపితకుచాంబ ఆ తల్లి దయార్ద్ర హృదయ, పరమ సంతోషాన్ని పొందినటువంటి క్షేత్రం. ఆమె పరమశివుని యొక్క నేత్రములను మూసినటువంటి కారణం చేత లోకానికి కలిగినటువంటి ఇబ్బంది తన వలన కలిగిందన్న భావం చేత ఆ పాపం ఆవిడికి లేకపోయినా ఆవిడ ప్రాయశ్చిత్తంగా కాంచీపురం అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్లీ పరమశివుని యొక్క వామార్ధ భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ ప్రసన్నురాలై కూర్చున్నటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. అందుకే అపితకుచాంబ దర్శనం చేసినా, ఆవిడ్ని స్తోత్రం చేసినా, ఆవిడికి నమస్కరించినా ఉత్తర క్షణంలో పలుకుతుంది. కావ్యకంఠ గణపతి మునికి ఆ తల్లి ఎంత పలికిందో మీకు నేను నా ప్రసంగా అయిపోయే లోపల అరుణాచల క్షేత్రంతో అద్భుతంగా తమ జీవితాలు ముడివేసుకున్న మహాయోగులు కొంతమంది ఉన్నారు. అందులో మొట్టమొదటి వారి శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి రమణ మహర్షులు ఇక్కడ ఉన్నారని కనిపెట్టారు. శేషాద్రి స్వామి అసలు అరుణాచలం అంటే మారుపేరుగా మారిపోయిన వారు మహానుభావులు భగవాన్ రమణులు. అలాగే భగవాన్ రమణుల ఆశ్రమంలో ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, మౌనస్వామి అని పేరు. ఆయన ఎప్పుడైనా నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటల్ని వెంటనే పోస్ట్ కార్డు మీద రాసి వాళ్ళ అన్నయ్య గారికి పంపిస్తూ ఉండేవారు, సూరి నాగమ్మ గారు. ఆవిడ వ్రాసిన లేఖల వలన రమణ మహర్షి మాట్లాడిన మాటలన్నీ ఇవాళ లోకానికి అందేయి. అంతటి మహాతల్లి సూరి నాగమ్మ గారు. అలాగే భగవాన్ రమణులకు ఆ పేరు ఉంచినటువంటి వారు రమణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది నైరుతిలింగం దగ్గర తపస్సు చేసి షట్చక్రభేదం వరకు చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయిన వారు కావ్యకంఠ గణపతి ముని. వీళ్ళందరికీ అరుణాచల క్షేత్రంతో ఒక గొప్ప అనుబంధం. నేను ఈ ప్రసంగాలు పూర్తి చేసే లోపల అరుణాచల వైభవాన్ని ఈ కోణాల్లో, ఈ మహాయోగుల యొక్క జీవితాలు, వాళ్ళ జీవితాల్లో తటస్థించిన సంఘటనలు, అరుణాచల పర్వతంతో, అరుణాచల శివునితోటి వాళ్లకున్న అనుబంధము,
ఈ విశేషాల గురించి నేను ప్రతిరోజు ఆ యోగుల జీవితాలతో కలిపి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆ రమణుల యొక్క తత్వము, అరుణాచల క్షేత్ర వైభవము రెండు కలిపి ప్రకాశింపచేసేటటువంటి అవకాశం కుదురుతుంది. నేను మీతో మనవి చేశాను, అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది ఇది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు. ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా? ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు. అది ఎంత ఫలవంతమో రేపు మీకు చూపిస్తాను. అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది. కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య స్వామి తరచుగా చెప్తుండేవారు, వెళ్ళి అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యండి అంటుండేవారు. ఏదో ఒళ్ళు పెద్దదైపోయింది, బరువు ఎక్కువైపోయింది, ఏం చేయమంటారని అడిగితే ఒక ఆయన, అరుణాచలంలో 15 రోజులు ఉండి రోజు గిరి ప్రదక్షిణం చెయ్యి, ఆరోగ్యానికి ఆరోగ్యం కుదురుతుంది, బరువు తగ్గుతుంది, ఈశ్వరానుగ్రహం కలుగుతుందని చెప్తుండేవారు. అంత గొప్పది గిరి ప్రదక్షిణం. రెండవది అరుణాచల జ్యోతి. అరుణాచల జ్యోతి అంత గొప్పది. ప్రత్యేకంగా అదే ఒక గొప్ప జ్యోతి, కొండ జ్యోతి. ఇప్పటికీ కొంతమందికి అరుణాచల శివలింగం దర్శనం చేస్తున్నప్పుడు కూర్చున్న భగవాన్ రమణులు కనపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు అరుణాచల పర్వతంలో జ్యోతులను దర్శనం చేసిన వాళ్ళు, జ్యోతులు వెడుతుండగా చూసిన వాళ్ళు, జ్యోతులు పైకి లేస్తుండగా చూసిన వాళ్ళు, కొండనంతటిని ఒక జ్యోతిగా దర్శనం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంత గొప్ప క్షేత్రం. అందుకే రేపు ద్వాదశి శుభదినం కనుక రేపటి రోజు మాత్రం అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి, అరుణాచలంలో జరిగేటటువంటి కార్తీక జ్యోతి ఉత్సవం గురించి, అసలు ఆ జ్యోతి, ఆ వైభవం, అది ఎన్ని రోజులు జరుగుతుంది, దాని వైభవం ఏమిటి అన్న విషయాల గురించి రేపటి రోజున ప్రస్తావన చేస్తాను. ఇవాల్టికి నా ఉపన్యాసాన్ని ఇక్కడతో పూర్తి చేస్తున్నాను.